నిజామాబాద్ సభలో ప్రధాని సంచలన కమెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత కేసీఆర్ తనను కలిశారని తెలిపారు. ఎన్డీఏలో చేర్చుకోవాలని తనను అభ్యర్థించారని మోదీ కమెంట్ చేశారు. అయితే కేసీఆర్ ప్రతిపాదనను తాను అంగీకరించలేదు అన్నారు మోదీ. తాను అలసిపోయానని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తామని కేసీఆర్ తనతో చెప్పారన్నారు మోదీ. అయితే ఇది రాజరికం కాదని, ప్రజాస్వామ్యమని తాను చెప్పారని గుర్తు చేశారు. అందుకే తన కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్ కు లేదన్నారు మోదీ. తెలంగాణలో 8,000 కోట్ల విలువైన పనులకి శ్రీకారం చుట్టారు ప్రధాని. తెలంగాణలో సూపర్ థర్మల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారాయన. అటు తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ కింద క్రిటికల్ బ్లాక్స్ కూడా ప్రారంభించారు మోదీ. తెలంగాణలో పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధాని. మనోహరాబాద్ సిద్దిపేట కొత్త రైల్వే లైన్ ను ప్రారంభించారు. సిద్దిపేట సికింద్రాబాద్ మధ్య తొలి రైలును వర్చువల్ గా ప్రారంభించారు మోదీ. నిజామాబాద్ లో నిర్వహించిన మోదీ రోడ్ షోకి బీజేపీ కార్యకర్తలు, స్థానిక జనం భారీగా తరలివచ్చారు. రహదారి వెంబడి ప్రధానికి పూలతో స్వాగతం పలికారు. 3 రోజుల వ్యవధిలో తెలంగాణలో 2 సార్లు పర్యటించారు ప్రధాని. 2 రోజుల క్రితం మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అదే వేదిక మీద తెలంగాణకు పసుపు బోర్డును, గిరిజన యూనివర్సిటీని ప్రకటించారు. సిద్దిపేటకు రైల్వే లైన్ నిర్మాణ ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ నేతలు ఇప్పుడొచ్చి అంతా తామే చేసినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గజ్వేల్లో నిర్వహించిన ఆర్య వైశ్య సమ్మేళనంలో హరీష్ రావు పాల్గొన్నారు. నమో అంటే నయా మోసగాడని ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన మాట ఏమైందని ధర్మపురిలో జరిగిన సభలో కేటీఆర్ ప్రశ్నించారు. జన్ ధన్ ఖాతాలు తెరిస్తే 15 లక్షలు ఇస్తారని చెప్పిన మాట ఏమైందని నిలదీశారు. లోకేష్ సిఐడి విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది. అయితే సిఐడి విచారణ వాయిదా పడింది. 41A నోటీసులపై హైకోర్టులో సవాల్ చేశారు లోకేష్. దీంతో ఐఆర్ఆర్ కేసులో ఈ నెల 10న హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రధానంగా సెక్షన్ 17A పైనే వాదనలు జరిగాయి. హైకోర్టు తీర్పులో 17A తప్పుగా అన్వయించారని, అలాగే సిఐడి అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుంది అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారన్నారు ఆయన తరపు అడ్వకేట్లు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరిగ్గా లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని, కానీ హైకోర్టు తమ వాదనను అంగీకరించలేదన్నారు. 17A సవరణతో వచ్చే ప్రొటెక్షన్ చంద్రబాబుకు వర్తింపచేయాలన్నారు. గవర్నర్ అనుమతి తీసుకొని కారణంగా ఈ అరెస్టు వర్తించదని లూత్రా, సాల్వే, సింఘ్వి వాదనలు వినిపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖతయ్యారు. చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణులతో పాటుగా మాజీ మంత్రి చినరాజప్ప ములాఖతయ్యారు. లోకేష్ క్యాంపులో నేతలతో ఏం మాట్లాడాలి అనే అంశంతో పాటు పార్టీ వ్యవహారాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు జైల్లో చాలా ధైర్యంగా, ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు చినరాజప్ప. జనవాణి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెడనలో వారాహి యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. అమలాపురం మాదిరిగా గొడవలు సృష్టించాలని చూస్తున్నారని, దాడులు చేయడానికి 3,000 మంది వరుస వస్తున్నారని తెలిపారు. మాపై దాడులు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు పవన్. జన సైనికులు ఎదురుదాడికి దిగవద్దని కోరారు. కత్తులు, రాళ్లు తీస్తే కాళ్లు, చేతులు కట్టేయండని పిలుపునిచ్చారు. ఈ నెల 6న ఢిల్లీ వెళుతున్నారు సీఎం జగన్. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు ముఖ్యమంత్రి. సీఎం జగన్ పర్యటనపై ఉత్కంఠ ఏర్పడింది. గత నెలలోనే ఢిల్లీ వెళ్లాలనుకున్నారు సీఎం జగన్. అయితే ఆఖరి నిమిషంలో ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు అనంతరం తొలిసారి జగన్ ఢిల్లీ వెళుతూ ఉండడంతో ఈ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ములుగు మండలం బండమైలారం పారిశ్రామిక వాడలో 33 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటే అన్నారు మంత్రి. గజ్వేల్ పేరు ప్రతిష్ట దేశంలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్లో కేసీఆర్ ని 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి చేరిక చిచ్చు ఇంకా చల్లారలేదు.
కాంగ్రెస్ కి రాజీనామా చేశారు మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీధర్. రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకి పంపించారు. కాంగ్రెస్ ని కన్న తల్లిలా భావించానని, అలాంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం తట్టుకోలేకపోతున్నానని అన్నారు. ఇబ్బందులు పెట్టిన వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుంటున్నారని, కాంగ్రెస్ లో బీసీలకు మనుగడే లేదన్నారు నందికంటి శ్రీధర్. కాంగ్రెస్ పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల్ని పార్టీలో చేర్చుకునేలా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మెదక్, మేడ్చల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజీనామా చేయడంతో వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుపతి రెడ్డి, శ్రీధర్లను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగారు. సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇస్తున్నారు. హైదరాబాద్ కు సీఈసీ బృందం చేరుకుంది. సీఈసీ రాజీవ్ కుమార్ టీం కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. సీఈసీ అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలు, మోడల్ కోడ్ సహా పలు అంశాలపై నేతలతో చర్చించబోతున్నారు. రేపు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశమవుతుంది. గుంటూరు జిల్లాలో బీసీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసనకు దిగారు. తెనాలిలోని స్వరాజ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో బీసీలు తమ వృత్తి పనిముట్లతో నిరసన తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నందిగాంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి అంబటి రాంబాబు. ప్రజలకు అతి చేరువగా పనిచేస్తున్న ప్రభుత్వం మాదేనని, ఈ వైద్య సేవలు ఉపయోగించుకుని ప్రజలు ఆరోగ్యవంతులు కావాలని అన్నారు. ఎన్నికల ముందు నా సొంత డబ్బులతో కంటి పరీక్షలు అన్ని గ్రామాల్లో చేయించాలని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ పరీక్షలన్నీ పూర్తిగా ఉచితంగా చేస్తోంది అన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే శిల్పా రవి. ప్రజలను తన రాజకీయం కోసం మాజీ ఎమ్మెల్యే భూమా మధ్యపెడుతున్నారన్నారు. అయితే కోర్టులో కేసు ఉన్న స్థలంలో అధికారులు పట్టాలు ఇవ్వలేదని, కనీస అవగాహన లేకుండా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారన్నారు. అన్నీ తెలిసి ప్రజలను మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రెచ్చగొడుతున్నారని కామెంట్ చేశారు. టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో మరో ఇద్దరికి చోటు లభించింది. కమిటీలో బలరాం నాయక్, షబ్బీర్ అలీలకు చోటు దక్కింది. టికెట్ల ఎంపికలో ఇక వీరు కూడా పాల్గొంటారు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో నారాయణ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బాపట్ల జిల్లా ఫతేపురం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ చేపట్టిన ఈ నిరసన దీక్షలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటుగా పలువురు గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి రాజమండ్రికి వెళ్లారు అమరావతి రైతులు. రాజమండ్రిలో భువనేశ్వరికి తోడుగా మేము సైతం అంటూ సంఘీభావం తెలిపారు. తుళ్లూరు శిబిరాల నుంచి బస్సులో రాజమండ్రి బయలుదేరి వెళ్లారు అమరావతి రైతులు. అయితే నల్లజర్ల మండలం దేవరపల్లిలో టోల్ ప్లాజా దగ్గర అమరావతి రైతులు ప్రయాణిస్తున్న బస్సులను తనిఖీ చేశారు పోలీసులు. కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్రెడ్డిని కలిశారు కసిరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయాన్ని వ్యక్తం చేశారు ఆయన. అయితే కల్వకుర్తి కాంగ్రెస్ శ్రేణులతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను అన్నారు వంశీచంద్రెడ్డి. ఆశా వర్కర్ల ఆందోళనతో కరీంనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి యత్నించారు ఆశా వర్కర్లు. మంత్రి ఇంటి గేటు ఎదుట బైఠాయించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకు దిగిన ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తిరుపతి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో కిడ్నాప్ అయిన 2 ఏళ్ల బాలుడి ఆచూకీ లభించింది. చెన్నైకి చెందిన కుటుంబం తమ కొడుకు అజయన్ మునుగన్తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి రాగా బస్టాండ్ లో బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గంటల వ్యవధిలోనే ఆ పిల్లాడిని గుర్తించారు. ఏజెన్సీ నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఆటోలోనే గర్భిణి ప్రసవించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురానికి చెందిన సౌజన్య నిండు నెళ్ల గర్భిణి. అయితే నొప్పుల తీవ్రత ఎక్కువ కావడంతో ఆటోలో ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆటోలోనే ప్రసవించింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. నల్గొండ జిల్లా దామరచెర్లలో కరెంట్ షాక్ లో కాంట్రాక్ట్ హెల్పర్ మృతి చెందాడు. మండల కేంద్రంలోని రైతు వ్యవసాయ పొలం దగ్గర కరెంటు స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తూ ఉండగా కరెంటు షాక్ తో మరణించాడు నరేష్. లైన్మెన్ నిర్లక్ష్యం కారణంగానే నరేష్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ డీఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
తిరుపతిలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. గత నెల 24న తిరుమలలో టీటీడీ ఫ్రీ బస్సును అపహరించి నాయుడువీడుపేట, సూళ్లూరుపేటలో జాతీయ రహదారిపై వదిలి వెళ్లాడు దొంగ. నిందితుడిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పేటవర్ణ గ్రామానికి చెందిన 20 ఏళ్ల నిలావర్ విష్ణుగా గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. విశాఖలో వరల్డ్ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. కార్మిక వ్యతిరేక విధానాలు ఆపాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు పరచాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక నిర్ణయాల్ని అమలు చేయడాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చాయి. పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా 30 పైసలకు పడిపోయింది. వారం రోజుల క్రితం టమాటాల్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని మార్కెట్ యార్డ్ అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. శివాజీ చౌక్ లో గాంజాని పట్టుకున్నారు. ఏపీలోని సీలేరు నుంచి హైదరాబాద్ కు నిషిద్ధ గంజాయిని రవాణా చేస్తుంటే పట్టుకున్నారు. ఈ కేసులో కురసం రాజేష్ దొర అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భారత సైన్యంలో సేవలందించడానికి 2వ విడత అగ్నివీరులు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా హైదరాబాద్ ఆర్టిలరీ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 3200 మంది అగ్నివీరులు సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా అగ్నివీరులు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్ ఎంతో ఆకట్టుకుంది. అగ్నివీరుల సేవలు సైన్యానికి ఎంతో అవసరమన్నారు మేజర్ జనరల్ రాకేష్ మనోచా. దొంగతనం జరిగిన 2 గంటల్లోనే దొంగను పట్టుకొని సొమ్మును రికవరీ చేశారు ఆత్మకూరు పోలీసులు. నిన్న ఆత్మకూరు ఆదిత్య జూనియర్ కాలేజీ సమీపంలో జాకీర్ అనే వ్యక్తి నివాసంలో చోరీ జరిగింది. ఈ దొంగతనం కేసులో 2 గంటల్లోనే దొంగను అరెస్ట్ చేసి సొమ్ము రికవరీ చేశారు పోలీసులు. ఉత్తర భారతాన్ని మరోసారి భూకంపం వణికించేసింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కూడా కంపించింది. ఢిల్లీలో భూకంప తీవ్రత నమోదైంది. నేపాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేపాల్లో 6.2 భూకంప తీవ్రత నమోదైంది. మణిపూర్ అల్లర్ల కేసులో నిందితుడు సీమన్ లూన్ గ్యాంగ్జేకు ఎన్ఐఏ కోర్టు కస్టడీని 8 రోజుల పాటు పొడిగించింది. ఇప్పటికే అతడి 2 రోజుల కస్టడీ పూర్తయింది. మణిపూర్ అల్లర్ల కేసులో ఇతడిని మరింతగా ప్రశ్నించాలని ఎన్ఐఏ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రాలో ఉద్యమం సాగుతున్న సమయంలోని ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లోని ఎన్ఎండీసీ స్టీల్ ప్లాంట్ కు అనుకూలంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ స్టీల్ ప్లాంట్ ని వశపరుచుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని, కానీ ఇది బస్తర్ ప్రజల ఆస్తి అన్నారు మోదీ. ఏ కాంగ్రెస్ నాయకుడు ఈ ప్లాంట్ కి యజమాని కానియబోనని చెప్పారు. జనాభా ప్రకారం హక్కులు ఉండాలని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ మీద ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో విరుచుకుపడ్డారు. దేశ వనరులపై మైనారిటీలకు తొలి హక్కు ఉండాలని మన్మోహన్ సింగ్ అంటే ఈ కాంగ్రెస్ నేతలు మైనారిటీల హక్కులను హరింపదర్చుకున్నారా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. రాజౌరిలోని కలకోట్లో భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల కదలికల గురించి సమాచారం రావడంతో కూంబింగ్ జరుపుతున్నారు. చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలపై ఢిల్లీలోని ఆన్లైన్ పోర్టల్ న్యూ క్లిక్ ఆఫీస్ పై దాడులు జరిపారు పోలీసులు. ఆ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ సహా 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. పెద్ద ఎత్తున ల్యాప్టాప్లు, అలాగే మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమిళనాడులోని ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ రైతుల్ని చితకబాదాడు. గ్రామ సభలో సమస్యలపై ప్రశ్నించడంతో రైతులపై దాడి చేశాడు. విరుద్ నగర్ జిల్లా శ్రీవల్లిపుత్తూరులో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో రైతులపై దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారిలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలతో పలు గ్రామాలు నీట మునిగాయి. వర్షాలకు వాగులు పొంగి పొల్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టారు ఆమె భర్త బోనీ కపూర్. శ్రీదేవి మరణానికి అసలు కారణం ఆమె స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావడమే అంటున్నారు బోనీ కపూర్. శ్రీదేవిది సహజ మరణం కాదని, ప్రమాదవశాత్తు చనిపోయిందని అన్నారు. కెమెరా ముందు అందంగా కనిపించాలని ఆమె స్ట్రిక్ట్ డైట్ చేస్తూ ఉండేదని, పెళ్లి తరువాత ఆ విషయం తనకు తెలిసిందని బోనీ కపూర్ తెలిపారు.
లండన్ లో హైదరాబాద్ వాసి హత్యకు గురయ్యాడు. ఉపాధి కోసం లండన్ వెళ్లిన రైసుద్దీన్ తన మిత్రుడితో వెళ్తుండగా దుండగులు దాడి చేశారు. హత్య చేసి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. కుమార్తె పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చే సమయంలో ఈ దారుణం జరిగింది.